హాయ్ అండి. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఫ్రెండ్స్, ఈరోజు నేను పాలకూర మిల్ మేకర్ చూపిస్తున్నాను. దానికి నేను ఒక 5 కట్టలు పాలకూర తీసుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు కూడా ఎక్కువనే తీసుకున్నాను అనమాట క్వాంటిటీ. ఈ బాటిల్ నా దివులుగాడు ప్రజెంట్ చేసిండు. వాడు కావలిలో ఉంటాడు ఫ్రెండ్స్, లెక్చరర్గా పనిచేస్తాడు అనమాట. మేము వాళ్ళిద్దరు ఆడపిల్లలు, అక్క చెల్లెలని ఈమెని దివులుగాడు అని పిలుచుకుంటాం అనమాట, మగ పిల్లగాడిలాగా. ఓకే, ఇప్పుడు నూనె పోసిన కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే వేసేద్దాం. కొంచెం మంచిగా అవుతుంది అనమాట ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే. ఉల్లిగడ్డలు అయితే ఏగుతున్నాయి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలలో మన రొటీన్ ఏంటి చెప్పండి? సాల్ట్. ఆకుకూరలు ఏ వండినా కానీ మనం సాల్ట్ కొంచెం వేసుకోవాలన్నమాట. ఎస్పెషల్లీ పాలకూరలు అయితే కొంచెం వేసుకోవాలి. దీంట్లో సాల్ట్ ఉంటుంది. అల్మెల్లిగడ్డ ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ వేయద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ పసుపు. ఏ కూరలలో ఇవి కామన్ అనమాట, ఉల్లిగడ్డలలో వేయాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ 2 రోజులు చలి బాగుంటుందంట. పెద్దవాళ్ళు కూడా కొంచెం స్వెటర్లు వేసుకొని జాగ్రత్తగా అయితే ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ఇంటి వాళ్ళకి ఏమన్నా అయితే ఇల్లు మొత్తం సఫర్ అయిపోతుంది అనమాట. మనకి లేడీస్కి ఏమన్నా అయితే మొత్తం అందరూ బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే పనిచేసే వాళ్ళ మనమే అడ్డం పడితే ఇంకా వాళ్ళకి గోల్మాల అయిపోతారనమాట. సో మనం జాగ్రత్తగా ఉండాలని నా మనవి ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మీరు ఇస్తున్న సపోర్ట్ని బట్టి చాలా థ్యాంక్స్ ఎవ్రీబడి. చూడండి, ఆనియన్స్ అయితే చాలా ఎర్రగా కావాలి ఫ్రెండ్స్ ఈ ఆకుకూరల దాంట్లో, లేకుంటే తోలు ఉంటుంది అనమాట. ఇవి మొత్తం మనకు గలాంచిపోవాలి, అట్లా నూనెల్లో వేయించుకోవాలి. మళ్ళీ ఆకుకూర వేస్తే ఇంకా అది కాదనమాట. ఎందుకంటే అది మనం తడిగా ఉంటుంది కదా, కోసి వేస్తాం కాబట్టి. ఏదైనా దీనిలోనే మొత్తం ఎర్రగా నూనెలు ఉన్నప్పుడే గోలించుకోవాలన్నమాట. బాగా ఇట్లా గోలించుకోవాలి. ఇట్లా కొంచెం గడ్డతో మనం ఇట్లా చేస్తే అది ఇంకా మంచిగా అయిపోతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇది ట్రై చేయండి. మిల్ మేకర్ అంటే మనకు చాలా హెల్దీ అనమాట. కొంతమంది పిల్లలు ఉట్టి పాలకూర తినరు కదా, కొంచెం మధ్యలో ఇవి కనిపిస్తే బాల్స్ ఏదో మటన్ లాగా అట్లా ఫీల్ అయి తింటారనమాట. పిల్లలకైతే అలవాటు చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా మంచిది, ప్రోటీన్ ఫుడ్ అనమాట. హెయిర్ గ్రోత్కి కూడా మనకి ఉపయోగపడుతుంది మిల్ మేకర్ అని. నెక్స్ట్ మిల్ మేకర్ చెప్పాను కదా, కొంచెము వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. దానికి ఒకలాంటి స్మెల్ ఉంటుంది ఫ్రెండ్స్. అది కాక అట్లా గట్టి వేస్తే మనకి ఉడకడానికి కూడా టైం పడుతుంది. కొంచెం ఇట్లా వేడి నీళ్ళల్లో వేస్తే సాఫ్ట్గా అవుతుంది అనమాట. ఇదిగోండి, నేను ఒకసారి పెద్దవి తెచ్చుకున్నాను డీమార్ట్ నుంచి, కానీ అంత టేస్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఈ చిన్నయే తెస్తాను, అందుకనే అవి అసలుకి వేరేలాగా ఉన్నాయి, ఏందో చెప్పడానికి కూడా రాదు. ఈ చిన్నయే బాగుంటాయి అన్నమాట. మిల్ మేకర్ మాత్రం ఇట్లా ఆయిల్లోనే వేయాలి, కొంచెం అవి పచ్చివాసన పోతే బాగుంటుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మిల్ మేకర్ అయితే కొంచెం వేగినట్టు కనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేస్తలేను కాబట్టి నేను ఫుల్ 1 స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు ఎక్కువ వేసినాం కదా, తీయగా ఉంటుంది అనమాట. పచ్చిమిర్చి మాత్రం పొరపాటున కూడా వేయద్దు ఆకుకూరలలో, ఎందుకంటే సేమ్ కలర్ ఉంటుంది కాబట్టి పొరపాటున కొరుక్కుంటాం ఫ్రెండ్స్ కారం అనేది. సో ఇందులో అయితే పచ్చిమిరపకాయలు అయితే నేను వేయను అనమాట. చూడండి, మన మిల్ మేకర్స్ చిన్న బాల్స్ చాలా బాగున్నాయి కదా. ఒక్కొక్క కూరకు ఒక్కొక్క వెరైటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మనం చేసే పద్ధతిలో. చూడండి, మటన్ పీసెస్ లాగా కనిపిస్తున్నాయి కదా, మటన్ కూడా పనికిరాదు ఫ్రెండ్స్ దీని ముందర. నెక్స్ట్ పాలకూర. అసలు కూరలు వండేటప్పుడు ఎందుకు అవి టేస్ట్గా అవుతాయి అంటే మనము ప్రేమ కలిపి వండుతాం ఫ్రెండ్స్. ఎందుకంటే మన పిల్లలకి, హస్బెండ్కి, మనకి ఇంట్లో అత్తమామలకు వాళ్ళకు పెట్టేటప్పుడు మనము ప్రేమతో వండుతాం అన్నమాట. అందుకే అవి మనం కొన్ని వేయకుండా ఇంగ్రీడియంట్స్ టేస్ట్గా అవుతాయి అన్నమాట. మనసు పెట్టి వండుతాం మనము, అడ్డం వండం అన్నమాట. మనసు పెట్టి వండినప్పుడు అవి టేస్టీగా అవుతాయి. సో చూడండి, పాలకూర కూడా ఎండింగ్ వరకు అయితే వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, స్కిప్ అయితే చేయకండి ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్,
ఇట్లా అయింది మొత్తము. ఇంకొకటి లాస్ట్ ఇంగ్రీడియంట్ టమాటా అనమాట. టమాటా పాలకూర వండొద్దని అనుకునేరు మీరు. ఎప్పుడో ఒకసారి వండితే ఏం కాదు ఫ్రెండ్స్. ఒక్కటి వేస్తున్నాను అనమాట. ఆ పులుపుదనమే టేస్ట్ వేరే ఉంటుంది ఆకుకూరలో. అది కాక ఆకుకూరలలో ఒక చుక్క నూనె ఎక్కువనే పోసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే బాగుంటుంది. లేకుంటే గడ్డి గడ్డిగా ఉంటుంది అనమాట. సో నేను లాస్ట్కు టమాటా అయితే యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఒకటే తీసుకున్నాను మీడియంది. కలర్ఫుల్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్, గ్రీన్ రెడ్ అవైతే ముందుకు వస్తున్నాయి. మిల్మేకర్ నేనున్నా మధ్యలో అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, టమాటా వేసాను కదా, కొన్ని వాటర్ పోసాను అనమాట. కొన్ని ఒక హాఫ్ గ్లాస్ కన్నా తక్కువనే, ఎందుకంటే నీళ్ళు పోయొద్దు ఆకుకూరలో, అంతా ఇట్లనే ఉంటుంది ఒగరొగరలాగా. కొన్ని ఇట్లా గంటలు వేసుకొని ఇట్లా తిప్పి ఇట్లా చుట్టూరా పోసిన అనమాట. ఇక్కడ అంతా ఉప్పు కారం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదంతా ఇట్లా మధ్యలో కనుక్కుంటూ మనం ఈ టమాటానంతా ఇట్లా మ్యాష్ చేయాలి గంటతో. ఇప్పుడు మిల్మేకర్ వేసినాం కాబట్టి కొంచెం అంతా ధనియాల పొడి వేసుకోవాలి, ఒక 1 పించ్ అనమాట. ఇదిగో పించ్, ఎందుకంటే మిల్మేకర్ ఉన్న దగ్గర ఈ ధనియాల పొడి అని వేసుకుంటే మనకు మటన్ ఫ్లేవర్ వస్తుంది అనమాట, నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అసలు కూరనైతే నేనైతే టెంప్ట్ అయిపోతున్నా. ఇప్పుడు రసం చేసిన అనమాట. సో రసం చేసి ఇది అంచుకు పెట్టుకుంటాం. ఇప్పుడు ఇక మా బెంగాల్ టైగర్ కష్టాలు అయితే మొదలైనాయి ఫ్రెండ్స్. ఇవాళ నుంచి 2 పరేడ్స్ అంట. పాపం 4 గంటలకు పోయిండు బుడ్డోడు మబ్బులా, ఇంకా రాలేదు. 8 అవుతుంది వాడు వచ్చేసరికి. కానీ కష్టపడితేనే ఫ్యూచర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. చలికి కూడా వాడు అట్లనే పోతుండు మబ్బులో లేచి. సో ఈ కర్రీ అయితే ఇంకా ఎండింగ్కి వచ్చినట్టే ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ధనియాల పొడి వేసేసినాం కదా మనము. ఇట్లా మొత్తం అంతా టమాటాని అయితే ఇట్లా చేసేసేయాలి. ఇక మళ్ళీ పోసుకోవద్దు వాటర్, ఆకుకూరలదే వస్తుంటాయి మనకు. నీళ్ళు ఆకుకూరలలో వాటర్ ఉంటుంది ఎప్పుడు, గుర్తుపెట్టుకోండి. ఆనియన్ల వాటరు, ఉప్పు కారంలో వాటరు, అన్ని వాటర్ కలిసి మనకు కూర అనేది రెడీ అవుతుంది అనమాట. సో ఇట్లా చేసేసుకోవాలి. డిష్లోకి తీసుకొని చూసారు కదా ఫ్రెండ్స్, మన కర్రీ అనేది ఇట్లా రెడీ అయిపోయింది అనమాట. సో టేస్టీ మిల్మేకర్ పాలకూర రెడీ.